వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికలలో గాని ప్రాబ్లమ్ ఏదైనా ఉండి, పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల్లో చాలామంది అసలు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, అసలు మగవాళ్ళలో ఈ వీర్యకణాల ఉత్పత్తి అంటే ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరిగిద్ది? అండ్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అంటే వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయిద్ది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలేక ఇబ్బంది పడుతుంటే అటువంటి మగవాళ్ళలో నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లమ్ ఉండి దానివల్ల ఆ దంపతుల్లో పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనంటే టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల సైజు ఎలా ఉంది అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకు అనంటే టెస్టిస్ సైజ్ ఎంత బాగుంటే వాళ్ళలో వీర్యకణాల కౌంటు లేకపోతే ఆ వచ్చిన కౌంట్లో కూడా క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టెస్టిస్ సైజ్ అనేది చాలా ముఖ్యం. సో ఈ టెస్టిస్ సైజ్ ఎంత ఉండాలి అనంటే మినిమమ్ 8 నుంచి 10 ఎంఎల్ ఉండాలి టెస్టిస్ సైజు. స్కాన్ చేసినప్పుడు మినిమమ్ 8 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ సైజు ఉంటే టెస్టిస్ సైజు నార్మల్ సైజు ఉంది అని చెప్పేసి అర్థము. అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనంటే టెస్టిస్ లోపల చాలా మందిలో తెలియంది ఏంటి అనంటే టెస్టిస్ సైజ్తో పాటు ముఖ్యంగా ఏం చూసుకోవాలి అనంటే టెస్టిస్ లోపల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనే దాని నుంచే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరిగిద్ది. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఎంత ఎక్కువ స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఎంత హెల్దీగా ఉంటే వాళ్ళలో స్పెర్మ్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా జరిగిద్ది అనమాట. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ముఖ్యంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ముఖ్యంగా ఈ చుట్టూతా ఉండే ఈ లేయర్ ని జెర్మినల్ ఎపిథీలియం అంటారు. ఈ జెర్మినల్ ఎపిథీలియం లో జర్మ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ జర్మ్ సెల్స్ నుంచి స్పెర్మ్ అనేది ప్రొడక్షన్ జరిగిద్ది. సో చాలా మంది పేషెంట్స్ లో ఈ జర్మ్ సెల్స్ అనేది ఈ జెర్మినల్ ఎపిథీలియంలో జర్మ్ సెల్స్ అనేవి ఉండవు. సో ఎవరిలో అయితే ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో జెర్మినల్ ఎపిథీలియంలో జర్మ్ సెల్స్ ఉండవో అటువంటి వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుంది. ఇది ఒక మెయిన్ రీజన్. స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి టెస్టిస్ లో ఉన్న ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో జెర్మినల్ ఎపిథీలియంలో జర్మ్ సెల్స్ లేకపోవడానికి జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటం అనేది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ వచ్చేసి టెస్టిస్ లోపల ఈ జర్మ్ సెల్స్ తో పాటు సెరటోలీ సెల్స్ అని ఉంటాయి. జర్మ్ సెల్స్ నుంచేమో స్పెర్మ్ ప్రొడక్షన్ జరిగిద్ది. ఈ సెరటోలీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ జర్మ్ సెల్స్ నార్మల్ గా ఫంక్షన్ చేయటం కోసం జర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ సప్లై చేస్తాయి అనమాట. సో ఈ జర్మ్ సెల్స్ నార్మల్ గా ఫంక్షన్ చేయటం కోసము దానికి కావాల్సిన న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్ లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ అన్నిటిని ఈ సెరటోలీ సెల్స్ సప్లై చేస్తాయి. సో సెరటోలీ సెల్ ఫంక్షన్ నార్మల్ గా ఉండి హెల్దీగా ఉంటే టెస్టిస్ నుంచి పుట్టిన స్పెర్మ్స్ అనేది హెల్దీగా ఉంటాయి. స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ ఆ స్పెర్మ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది సెకండ్ సెల్స్ టెస్టిస్ లో ఉండేది. అండ్ థర్డ్ వచ్చేసి లీడింగ్ సెల్స్. ఈ లీడింగ్ సెల్స్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది. టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్టిస్ లోపల ఎంత ఎక్కువగా ఉంటే సెరటోలీ సెల్స్ ప్లస్ జర్మ్ సెల్స్ ఫంక్షన్ అంత బాగా ఉంటుంది అనమాట. సో మెయిన్ గా టెస్టిస్ లోపల ఉండే ఈ 3 సెల్స్ యొక్క ఫంక్షన్ అనేది టెస్టిస్ నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి టెస్టిస్ లోపల ఈ జెర్మినల్ ఎపిథీలియం అనేది నార్మల్ గా ఉండి ఈ జెర్మినల్ ఎపిథీలియంలో ఉన్న జర్మ్ సెల్స్ అనేది హెల్దీగా ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ జెర్మినల్ ఎపిథీలియం అనేది నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్ ఈ సెరటోలీ సెల్స్ నుంచి వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి లీడింగ్ సెల్స్ అనేది టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ చేసి ఈ జెర్మినల్ సెల్స్ సెరటోలీ సెల్స్ నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది నార్మల్ టెస్టిక్యులర్ ఆర్కిటెక్చర్. సో ఎవరిలో అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి ఈ 3 సెల్స్ లో ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. జెర్మినల్ ఎపిథీలియంలో కానీ, సెరటోలీ సెల్స్ లో కానీ, లేదా లీడింగ్ సెల్స్ లో కానీ ఈ 3లో ఎక్కడన్నా డిఫెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళలో టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటము, లేదా కదలికలు తక్కువగా ఉండటము, డిఫెక్టివ్ స్పెర్మ్స్ ఉండటం అనేది జరిగింది. సో ఈ టెస్టిస్ అనేది నార్మల్ గా ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది. టెస్టిస్ సైజ్ మినిమం 8 ఎంఎల్ అనేది ఉండాలి. టెస్టిస్ సైజ్ అనేది మినిమం 8 ఎంఎల్ ఉంటే దాని అర్థం ఏంటి అని అంటే ఈ జెర్మినల్ ఎపిథీలియం, లీడింగ్ సెల్స్, సెరటోలీ సెల్స్ ఈ 3 ఎంత నెంబర్లో ఉండాలో అంత నెంబర్లో ఉన్నాయి అని అర్థం. టెస్టిస్ సైజు 8 ఎంఎల్ ఉంటే. సో ఫస్ట్ చూసుకోవాల్సిన టెస్టిస్ సైజు. అండ్ సెకండ్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ లో కూడా ముఖ్యంగా ఏం చూసుకోవాలి అని అంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎలా ఉంది, ఎల్హెచ్ హార్మోన్ ఎలా ఉంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, ప్లస్
ఈస్ట్రడియాల్ అండ్ ప్రొలాక్టిన్. ఈ 4 హార్మోన్స్, ఈ 5 హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఈ 5 హార్మోన్స్ టెస్టిస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అనేది చెప్పిద్ది. టెస్టిస్ సైజులో మనకి ఈ సెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలిసిద్ది, ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది తెలిసిద్ది. హార్మోన్స్ లో వచ్చేటప్పటికి ఈ సెల్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి అనేది తెలిసిద్ది అనమాట. సో FSH హార్మోన్, LH హార్మోన్, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ అండ్ ఈస్ట్రడియాల్, ఈ 5 హార్మోన్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకి స్పెర్మ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉంది, ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే అది ఏ రీజన్ వల్ల తక్కువగా ఉంది, టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా లీడింగ్ సెల్స్ లో కానీ సెరటోలి సెల్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలుసుకుంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ. కానీ చాలా మంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, వాళ్ళ స్పెర్మ్ కౌంట్ లో కానీ స్పెర్మ్ ప్రొడక్షన్ లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు రీజన్ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ వైఫ్ చూపించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా IVF సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా, నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా, వాళ్ళ స్పెర్మ్ కౌంట్కి లేదా స్పెర్మ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి రీజన్ ఏంటో తెలుసుకోకుండా జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్లో కానీ లేదా స్పెర్మ్ మొటిలిటీలో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు దంపతులు, అటువంటి దంపతులు ముఖ్యంగా కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. ఎందుకు అనంటే, ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినప్పుడు అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది, సైజులో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ జెర్మ్ సెల్స్, లీడింగ్ సెల్స్, సెరటోలి సెల్స్ ఫంక్షన్ చేయడంలో ప్రాబ్లం ఉందా, లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టెస్టిస్లో వ్యారికోసీల్ అంటారు, ఈ వ్యారికోసీల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లమ్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి కౌంట్ పెరిగింది. సో మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎవరిలో అయినా సరే స్పెర్మ్ కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.